బలగం వేణు గారు తీస్తున్న ఎల్లమ్మ సినిమా మీద ఎంత హైప్ ఉందో మనకు తెలిసిందే. బలగం హిట్ తర్వాత ఈయన ఎల్లమ్మ అనౌన్స్ చేయగానే విపరీతంగా అంచనాలైతే పెరిగిపోయాయి. హీరోలు అంటే కాస్త కన్‌ఫ్యూజన్ అయ్యారు గానీ ఎవరా? ఎవరా? అని చెప్పేసి చివరికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మూవీ స్టోరీ లీక్ అయిందని చెప్పేసి ఆహ్, ఒక వార్త ప్రచారంలో అయితే ఉంది. ఏంటా స్టోరీ? నిజంగా లీక్ అయిపోయిందా? ఎవరు లీక్ చేశారు? మరి దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో 'ఎల్లమ్మ' సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ ఆ సినిమాకి సంబంధించి జరగడం కూడా చూసాం. సో అంత మంచి హైప్ ఉన్న ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లీక్ అయిందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరు లీక్ చేశారు? లీక్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఏ విధంగా, ఏ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుంది? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మనకి యూట్యూబ్ రెవెన్యూ ఎప్పుడు 28 డేస్ కి జనరేట్ అయిపోతా ఉంటది. ఓకే, లాస్ట్ మంత్ 28 వరకు ఏమైందంటే జ్ఞానేశ్వరి పాప కేసు తర్వాత ఇంకేదో రన్ అయింది. ఈ నెల స్టార్ట్ అయింది. మహా అయితే ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ తప్ప పెద్దగా వార్తలేం లేవు. సినిమాలకు సంబంధించి ఏదోటి ఉంటే బాగుండు అని ఎవడో చవట సన్నాసి దద్దమ్మ రాసిన న్యూస్ ఇది. ఇంకా ఇది రాశాడు కదా వాడెవడో, వాడు రాసిన తర్వాత మిగతా చిన్న వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇది దొరికిందే సంత అని చెప్పి అందరు వేసేసాడు. ఓకే, యాక్చువల్ లీక్ కాదు మాది. దానికి పాటలు రాసిన కాసర్ల శ్యామ్ అనే లిరిసిస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఇలా నీలాగా ఎవరో కూర్చొని అడిగితే, ఏంటంటే మీరు ఎల్లమ్మకి బాగా పనిచేస్తారంటే అసలు ఎలా ఉంటుంది సార్ నేపథ్యం అని అడిగితే, అది ఆ స్టోరీ ఎలా ఉంటది అంటే దేవుడు అండ్ అక్కడ డప్పు కళాకారుడు వాళ్ళ వంశపారపర్యం నుంచి డప్పులు కొట్టుకుంటూ వస్తున్నారు, ఆ జీవితం ఆధారంగా ఉంటది, చాలా బాగుంటది, డివోషనల్ టచ్ ఉంటదని చెప్పాడు. స్టోరీ లీక్. ఏం స్టోరీ లీక్ అయింది ఇక్కడ చెప్పు? ఫస్ట్ హాఫ్ ఏంటో, ఇంటర్వెల్ ఏంటో ఎవరైనా చెప్పాడా? ఇక్కడ ఎవడు చెప్పలా. యాక్చువల్ గా విషయం ఏంటంటే స్టోరీ లీక్ అనేది, స్టోరీ లీక్ డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది తెలుసా? సినిమాకే. ఎంటర్టైన్మెంట్ రంగంలో బోల్డ్ అని సెగ్మెంట్స్ ఉంటాయి. జూ ఉంటది. నువ్వు జూకి వెళ్ళావు ఎప్పుడైనా? వెళ్ళేదన్నా వింత చూసావు? ఎవరికన్నా అరే జూలో అది ఉంది అని చెబితే వెంటనే వాళ్ళు వెళ్తారు, నెక్స్ట్ వీక్ వెళ్తారు. వండర్లా వెళ్ళావు, ఇంటర్స్టెల్లార్ ఎక్కితే కొత్త అనుభూతి కలిగింది అను, నిన్ను మాట నేను వెళ్ళిపోతా నెక్స్ట్. గోవా వెళ్ళావు, అరే ఆ బీచ్ లో కూర్చుంటే అబ్బా బాబా ఎంత బాగుందో అన్నావు, 10 మంది వెళ్తారు. టెంపుల్కి వెళ్ళావు, అసలు లైఫ్ లో చూడాలి దేవుడి విగ్రహం ఎంత బాగుందో అన్నావు, 10 మంది వెళ్తారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో చూసినట్టు చెబితే అందరు వెళ్ళే సెగ్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. చూసినట్టు చెప్తే ఎవడు రాని సెగ్మెంట్ ఒక సినిమా ఒకటే. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇట్లుంటది, తర్వాత ఇట్లా అవుతుంది, ఇక్కడ ఇంటర్వెల్ పడుద్ది, నెక్స్ట్ సినిమా ఇట్లుంటది, ప్రీ క్లైమాక్స్ అయితే ఇది, క్లైమాక్స్ ఇది అని చెప్పు. ఎవడన్నా వెళ్తాడా? బాగుంటే వెళ్తారు. బాగున్నా బాగోకపోయినా బాగుంది అనుకో, అదే అంట స్టోరీ. ఏం లేదు, ఇప్పుడు హిట్ 2 స్టోరీ ఉంది, కోడిబుర్ర ఎవరు మన వీడే అని చెప్పేసావు నువ్వు, ఏముంది ఇంకా ఓటీటీలో చూద్దాం అనుకుంటావు కదా, అంతేనా? నిన్నటి సినిమా ఇది ఇప్పుడు ఆడుతుంది దీవానా, ఏం లేదురా హీరోయిన్ కాలేవంట ఇట్లాంటి సంగతి, అదే ఎమోషన్ అని చెప్పావు అనుకో, ఎవరన్నా వెళ్తారా? సినిమాకి ఉన్న ప్రాబ్లమే ఇది. చూసినట్టు చెబితే ఎవడు రాడు. ఓకే, చూద్దాంలే అనుకుంటారు కానీ అప్ప చూడాలని ఎవడు అనుకోడు. ఇదొకటే ప్రాబ్లం. మిగతా ఏ ఎంటర్టైన్మెంట్ కి ఇది ఉండదు. ఎక్కడైనా సరే నువ్వు ఏదైనా, అంతెందుకు రోడ్డు మీద వెళ్తే మూసాపేట ఎగ్జిబిషన్కి వెళ్ళు, అక్కడ పెద్ద జైంట్ వీల్ ఉందని చెప్పు, వెంటనే సాయంత్రం మేము ఇద్దరం వెళ్ళిపోతాం. అట్లా ఉంటది. ఓన్లీ దీనికే ప్రాబ్లం. సర్కస్ కూడా ప్రాబ్లం ఉండదు తెలుసా? మ్యాజిక్ షో భలే చేసాడని చెప్పి రాత్రి ఇంకో 2 వెళ్ళి చూసి వస్తారు. సినిమా మాత్రమే నువ్వు ఏ ఒక్క అంశం చెప్పినా ఎవరికి ఇంట్రెస్ట్ రాదు, వాడికి ఏం తెలియొద్దు. అట్లాంటి సినిమా జీవితం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడా కనీసం వస్తే నెల 15 రోజులు 45 రోజులు ఉంటాయి. సినిమా 3 రోజులే, ఫ్రైడే సాటర్డే సండే. అండ్ ఫ్రైడే రోజే సాటర్డే సండే ఎలా ఉండాలో కూడా నిర్ణయం అయిపోతుంది. అంత దారుణంగా ఉంటది సినిమా పరిస్థితి. అవును. అట్లాంటి సినిమాని వెంటనే లీకు అన్నాం అనుకో, స్టోరీ లీక్ అయిపోయిందంటే ఇంకేం చేస్తాం రే మనం థియేటర్కి వెళ్ళి అనే ఫీలింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది జనాల్లో. ఓకే, అంటే ముందు నుంచే ఒక ప్రీ నెగటివ్ అదేంటిది రివ్యూ ఇచ్చేసావు, తర్వాత పోస్ట్ రివ్యూ వస్తుంది రిలీజ్ అయిన తర్వాత, ఇట్లుంది అట్లుంది అని. ఇది అది కలిస్తే చాలా డ్యామేజ్ చెప్పు. అయితే
ఇప్పుడు మన ఎల్లమ్మ చరిత్ర కూడా అంతే, ఈవెన్ సమ్మక్క సారక్క చరిత్ర కూడా అంతేనేం పెద్ద కథ ఏం చెప్పలా. అంతంత మహంకాళి టెంపుల్ అయినా ఇది వంశపారపర్యంగా వాళ్ళే వస్తా ఉంటారు. ఈ రోజు అంటే 5 lakhs రెవెన్యూ దాటితే ఎండోమెంట్ చేతికి వెళ్తుంది కాబట్టి ఎండోమెంట్ కంట్రోల్ చేసిన, ఎండోమెంట్ ఏం కంట్రోల్ చేస్తుంది, ఉత్సవాలు ఎలా చేయాలి, ఏ బడ్జెట్ ఎలా, ఏమేం కార్యక్రమాలు చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. బట్ అక్కడ పూజ చేసే వాళ్ళు కానీ కొన్ని ఉంటాయి, కొన్ని అంశాలు వీళ్ళే చేయాలని వాళ్ళ వంశ పారపర్యంగానే వస్తూ ఉంటాయి. అవి ఈవెన్ ట్రావెన్కోర్ వాట్ ఎవర్ చాలా టెంపుల్స్ తీసుకుంటే వాటి చరిత్రలు అలా ఉంటాయి. ఇక్కడ ఈయన తీసుకుంది అదే అంశం. ఈయన డప్పులు కొడతారు, ఈయన తర్వాత ఇలా కొడుకు కొడతాడు, నెక్స్ట్ వాళ్ళ కొడుకు కొడతాడు, లేదా ఇంతకుముందు వీళ్ళ నాన్న కొట్టేవాడు. అయితే ఆ ఎల్లమ్మ దగ్గర వీళ్ళే ఎందుకు డప్పు కొట్టాలి, ఇప్పుడు ఆ పోతురాజే ఎందుకు కొరడా బట్టి కొట్టుకోవాలి, ఆ తర్వాత ఆ పోతురాజు కొడుకే ఎందుకు రావాలి, ఇంకొకరు ఎందుకు రాకూడదు. అర్థమైందా? పచ్చికుండ మీద జాతకం చెప్తుంది ఆ అమ్మాయి భవిష్యం అని, ఆమె తర్వాత ఆమె కూతురో ఇంకెవరో చెప్తారు, ఆమె ఎందుకు చెప్పాలి, అట్లా వాళ్ళ చరిత్ర ఏంటి, ఇట్లాంటి అంశాలతో ఏదో సున్నితంగా రాసుకున్నారు. అండ్ ఎల్లమ్మ కాబట్టి ఖచ్చితంగా ఎల్లమ్మని చూపించాలి కాబట్టి ఆ పవర్ఫుల్ పాత్ర కోసమే సాయి పల్లవనో లేకపోతే కీర్తి సురేష్ అనో ఇంకెవరెవరో అడిగారు. మరి ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ అవ్వాలా ఏమో, ఈసారి ఫైనలైజ్ అయితే ఆమె ఎలా ఉంటుందో, ఆమె అదృష్టం ఎలా ఉంటుంది. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా అమ్మోరు వచ్చినప్పుడు కొత్త రమ్యకృష్ణ, అప్పుడు నరసింహకు కూడా కొత్తే, మరి అంత హీరోయిన్ ఏం కాదు. బట్ ఆ రెండిట్లో పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉండేసరికి ఆమె అట్లా నాటుకుపోయింది. ఈ రోజు వరకు రమ్యకృష్ణ వచ్చిన కొత్తల్లో ఏమో ఇంకేమన్నా వీళ్ళకి ఏమన్నా కొత్త అమ్మాయి దొరికితే ఆమె ఎల్లమ్మలో సూట్ అయితే రేపటి రోజు ఆమె కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. అండ్ ఇది పెద్ద లీక్ ఏం కాదు. అండ్ దీంట్లో ఆయన పేరు అదేంటిది దేవిశ్రీని ఎందుకు తీసుకున్నారు అంటే ఎప్పుడో అనుకున్నాడంట, మొన్న దిల్ రాజు ఇంటర్వ్యూలో చూశాను నేను, దేవిశ్రీని హీరోగా పెట్టి ఒక సినిమా ఎప్పుడో అనుకున్నారు, అది అట్లా వాయిదా పడితే ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే వాయిదాలు పడితే ఇప్పుడు వచ్చింది అంతే. ఎట్లాగూ వీళ్ళు హీరో కోసం అన్వేషిస్తున్నారు, ఒక హీరోకి ఆల్రెడీ మాట ఇచ్చారు. ఇంకో విషయం తెలుసా, సీనయ్య అని వివి వినాయక్ ని కూడా హీరోగా పెట్టి సీనయ్య అనే సినిమా తీశాడు దిల్ రాజే. అది మరి ఎక్కడుందో తెలియదు, కొన్ని రోజులు వచ్చి ఆగిపోయింది. వాట్ ఎవర్, ఈయన చాలా మందికి ప్రామిసులు చేస్తున్నాడు, అది ఎప్పుడో నెరవేరుతా ఉంటాయి. అలా దేవిశ్రీ లైన్ లోకి వచ్చాడు. వీళ్ళు కూడా చాలా మంది హీరోలను చూసి విసిగిపోయి ఉన్నారు కాబట్టి మేబీ అట్లాగే ఒక సర్ప్రైజింగ్ హీరోయిన్ రావచ్చు. అండ్ వేణు సినిమా అంటే ఆల్రెడీ యాజ్ ఎ డైరెక్టర్ హీఈస్ ప్రూవెన్, నాట్ ఓన్లీ డైరెక్టర్, జబర్దస్త్ లో కూడా ఇప్పుడు ఈ కళాకారులను ఏమంటారో నాకు నోటికి రావట్లా, జానపద కళాకారుల లాగా చేశాడు ఒక స్కిట్. ఎంత బాగా చేశాడు అంటే అంత బాగా చేశాడు. ఆ స్టేజ్ మీద హరికథలు చెప్పేవాళ్ళు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చాలా ఉంది ఆ అబ్బాయిలో టాలెంట్, ఏదో వచ్చాడు కానీ నటుడుగా వచ్చి చాలా ఉంది. దాన్ని కొంచెం చిన్నగా బలగంలో చూపించాడు. బలగంలో ఎక్కువ అవార్డు రావాలంటే కెమెరామెన్కి రావాలి, హీఈస్ ఆల్రెడీ ఏ ప్రూవెన్ ఇంటర్నేషనల్ కెమెరామెన్ ఆయన. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు దీంట్లో ఇతనికి కూడా ఇంకా మంచి పేరు వస్తుంది. అండ్ ఇంకా దిల్ రాజుకి ఒక కోరిక ఉంది, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతాయి అని. ఆ విషయం ఎక్కడ తెలిసింది అంటే నిన్న విశ్వక్సేన్ సినిమా రీసెంట్ గా మొన్న రిలీజ్ అయింది ఏంటి, ఫంకీలో దిల్ రాజు క్యామియో రోల్ ఇస్తాడు. ఈయన వచ్చి స్టోరీ చెప్తే ఏముంది, మంచి డివోషనల్ టచ్ పెట్టు, ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలే హిట్ అవుతున్నాయి, అది మనసులో మాటే అనుకో. సో అందుకే ఎల్లమ్మని ఎన్ని అడ్డంకులు పడ్డా, ఎన్ని రోజుల నుంచి తెలుసా దీన్ని అడ్డంకులు, ఇప్పటిది కాదు ఇది, వాయిదా పడతా నటినట్లు ఎవరు లాస్ట్ మొన్న లాక్ అయింది, ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది. మొన్న ఈయన కూడా వాళ్ళ ఊర్లో ఏదో చేశారు, ఒక చిన్న కార్యక్రమం ఏదో చేశారు. సో వస్తుంది ఒక మంచి టైంకి, మేబీ ఈ బోనాలు కాబట్టి నెక్స్ట్ బోనాలు కానీ రావచ్చు. వాళ్ళకి బోనాలు అనేది పర్ఫెక్ట్ టైమింగ్ ఇట్లాంటి సినిమాలకి నేను అనుకునేది. దిల్ రాజు గారికి ఏమో ఆయనకి సంక్రాంతులు అంటే ఇష్టం, మేబీ అప్పుడైనా రావచ్చు, చెప్పలే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.